ఇప్పటిదాకా మనం 3 మాటలు తెలుసుకున్నాం. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్న దేవుడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన బాధల్లో నెమ్మది కలిగిస్తున్న దేవుడిని బట్టి మనం స్తుతించి ఆరాధిద్దాం. రెండోది, ఆయన మన పక్షాన ఉన్న దేవుడుగా మనకి కనబడ్డాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. ఎందుకంటే మన పక్కన ఎంతోమంది ఉంటారు, నేనుంటాను సపోర్టు. కానీ చివరికి మన కష్టాలు వచ్చేసరికి ఎవరు మన కంటికి కానరారు. కానీ మన దేవుడు కంటికి కానరాపోయినా కార్యాలు చేస్తా మనని ముందుకు నడిపిస్తున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన కాలం అంతా ఇవన్నీ తలుసుకుంటూ ఆయన స్తుతించి ఆరాధిద్దాం. ఇక మూడోది వచ్చేసరికి ఆయన మరణం నుంచి తప్పించిన దేవుడు. ఆయన మరణం నుంచి తప్పించిన దేవుడుగా ఉన్నందుకు స్తుతించాలి. ఎందుకంటే మన పాప ఊబిలో ఇరుక్కుపోయిన మనని ఆయన రక్షించి తప్పించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన వెలుగులో